సఫల స్నేహం అంటే జీవితాంతం వీళ్ళిద్దరూ స్నేహంగా ఉంటారండి, బాగానే ఉంటుంది. అదే సఫల స్నేహం. కర్ణ దుర్యోధనులు ఎంత స్నేహం అంటే వాళ్ళకి అనుమానాలు రప్పించడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఎవరూ లొంగల. కృష్ణుడు కూడా ప్రయత్నం చేశాడు, నీ పుట్టుకిదయ్యా అని చెప్పాడు, ఆయన కర్ణుడు లొంగల. అంటే ఆ స్నేహం సఫలమైంది, కానీ దేశాన్ని నాశనం చేసింది, యుద్ధానికి కారణమైంది. అంటే మేము జీవితాంతం స్నేహంగా ఉన్నామండి, 20 ఏళ్ల పాటు స్నేహం అండి మాకు. 20 ఏళ్ల వయస్సులో 70 ఏళ్ళప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తే మేము పెడతామండి, మా ఇంట్లో ఏదైనా వస్తే వాళ్ళు వస్తారండి. ఇది కొంతవరకే ఉపయోగం అమ్మా. మీ స్నేహం వల్ల దేశం ఏమన్నా మేలు బాగుపడిందా? మీ స్నేహం వల్ల ధర్మానికి ఏమన్నా మేలు జరిగిందా? లేకపోతే వాళ్ళ అబ్బాయి నేరం చేస్తే మీ ఇంట్లో దాచిపెట్టడం, మీ అమ్మాయి నేరం చేస్తే వాళ్ళ ఇంట్లో దాచిపెట్టడం, ఇంతే జరుగుతుంది ఇక్కడ స్నేహాల వల్ల. మాకు ఫ్రెండ్స్ కదండి, అందుకని మేము దాచిపెట్టడం సిగ్గు లేదు, వాడు తప్పు చేశాడు, నువ్వో పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. ఫ్రెండ్షిప్ ఏంటంటే ఇక్కడ ఇవాళ మాట్లాడే మాటలన్నీ ఇవే. మా ఫ్రెండ్ కాబట్టి నేను కాపాడా, నీ ఫ్రెండ్ అయితే కాపాడతావా? ధర్మం అక్కర్లేదా? ఇది ధర్మం కాబట్టి కాపాడా, ఇది ధర్మం కాబట్టి వదిలేసా, అది మనం ఆలోచించుకోవాల్సిన మాట, మనం చెప్పాల్సిన మాట. ధర్మమా అధర్మమా? అప్పుడే ధర్మం నిలబడుతుంది.